పాడుతా తీగ షో చీకటి కోణం ఇదేనంటూ వీడియో రిలీజ్ చేసింది ప్రవస్తి. ఇది పద్ధతి కాదమ్మా, ఇప్పటికీ నీ మంచి కోరుకుంటున్నా అంటూ రిప్లై ఇచ్చారు సింగర్ సునీత. నేను వీక్ కాదు, ఇదే జీవితం అనుకున్న దగ్గర అన్యాయం జరిగితే ఇలానే స్పందిస్తామంటూ మరొక వీడియో రిలీజ్ చేసింది ప్రవస్తి. ఊరికే ఏం ఆరోపణలు చేయటం లేదు, ఇవిగో ఆధారాలు అంటూ మరిన్ని విషయాలు బయట పెట్టింది ప్రవస్తి ఆరాధ్య. రియాలిటీ షో అంటే రకరకాల గొడవలు, ఎలిమినేషన్లు, ఏడుపులు, నామినేషన్లు, చాలా పెద్ద తతంగంలో ఇవన్నీ కామన్. అయితే పాడుతా తీగ వీటన్నిటికీ భిన్నం. సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగించే ఈ కార్యక్రమాన్ని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఉన్నన్ని రోజులు ఎలాంటి వివాదాలకి అవకాశం ఇవ్వలేదు. బాలు మరణం తర్వాత ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ షోకి జడ్జీలుగా కీరవాణి, చంద్రబోస్, సునీత ఉన్నారు. పాడుతా తీగ సిల్వర్ జూబ్లీ సిరీస్ లో తనకి అన్యాయం జరిగిందంటూ సింగర్ ప్రవస్తి ఆరాధ్య సంచలన ఆరోపణలు చేసింది. ఈ వీడియోపై స్పందించిన సింగర్ సునీత, ప్రవస్తి ఇది పద్ధతి కాదమ్మా అంటూ సున్నితంగా మందలించారు. అసలు షోస్ ఎలా ఉంటాయి? తమకున్న పరిమితుల గురించి వీడియో రిలీజ్ చేశారు. ప్రవస్తిని ఒళ్ళో పెట్టుకొని ముద్దు చేశాను, తనిప్పుడు నన్ను డిబేట్ చేసే స్థాయికి వెళ్ళిందంటూ ప్రవస్తి ఆరోపణలు అవాస్తవమని చెప్పుకొచ్చారు. శ్రీత కామెంట్లకి రియాక్ట్ అవుతూ ప్రవస్తి మరొక వీడియో రిలీజ్ చేసింది. సునీత గారు, మీరు చాలా విషయాలే మాట్లాడారు, అయినా నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకోమని లేదు, రెస్పెక్ట్ కోరుకున్నారు. రీల్లో ఎంత బాగా మాట్లాడారో రియల్ గా అంతే బాగా ఉండుంటే బాగుండేది మేడం అంది. చిన్నప్పుడు పాడినట్లు ఇప్పుడు పాడడం లేదన్నది మీ అభిప్రాయం, దాన్ని నేను గౌరవిస్తాను. కానీ సాంగ్ ఎంపిక, వీడియో రైట్స్ గురించి మాట్లాడారు. దేనికైతే వీడియో రైట్స్ ఉన్నాయో వాటినే ఎంచుకున్నాం. నేను సెలెక్ట్ చేసుకున్న సాంగ్ రిజెక్ట్ చేసి అదే పాటని వేరే కంటెస్టెంట్కి ఇచ్చారు. ఆమె లిరిక్స్ మర్చిపోయినా కానీ మంచి కామెంట్లో ఇచ్చారు. దీన్ని ఏమంటారు మేడం అని క్వశ్చన్ చేసింది ప్రవస్తి. జడ్జిమెంట్ చెప్పకుండా సైకిల్ ఎందుకు చేశారో కూడా సమాధానం చెప్పండి. ఇళయరాజా, ఎస్పీ బాలు సార్ ఎపిసోడ్లో కన్యాకుమారి పాటకి మీరు అక్కడ లేకుండా జడ్జిమెంట్ ఇచ్చేశారు. సాంగ్ వినకుండా జడ్జిమెంట్ ఎలా ఇచ్చారో చెప్పండి. నేను ఇద్దరి పేర్లు నేను చెప్పాను, మరో ఇద్దరి పేర్లు మీరే యాడ్ చేశారు. లిరిక్స్ మర్చిపోయిన వాళ్ళు టాప్లో ఉంటారు. పాటను చేతిపై రాసుకుని వచ్చి పాడితే కామెడీ చేశారు. చివరికి వాళ్ళకే ఎక్కువ మార్కులు వేశారు. ఇది కదా పక్షపాతం అంటే. మన భారతం అనే పాటకి పెద్ద లిరిక్స్ ఉన్నాయి, అందులో డైలాగులు కూడా పెద్దగా ఉన్నాయి. వాటిని ఎక్కడా మర్చిపోకుండా హార్డ్ వర్క్ చేసి పాడాను. లిరిక్స్ మర్చిపోయిన వాళ్ళని పొగిడితే హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి కష్టంగానే అనిపిస్తుంది. ఇక క్లాసికల్ రౌండ్లో నా దగ్గరకు వచ్చి మాట్లాడాను అన్నారు కదా, అక్కడ నా తప్పు లేదు. బృందంగం మిస్టేక్ జరిగినా దాన్ని కవర్ చేస్తూ పాడాను, కానీ నాదే తప్పన్నారు. అందుకే ప్రొడక్షన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిజం తెలియచేయండి, లేదంటే నాకు మార్కులు తగ్గుతాయని రిక్వెస్ట్ చేశారు. వాళ్ళు వచ్చి చెప్పారు కాబట్టే మీరు వచ్చి నాతో మాట్లాడారు. అప్పుడు కూడా ఊరికే బాధపడిపోతున్నావు అన్నట్లుగానే మాట్లాడారు. ఇక మ్యాంగో మ్యూజిక్లో అవకాశం ఇచ్చా అన్నారు కదా, మా గురువు గారు నిహాల్ కొండూరి నాకు కాల్ చేసి కోరస్ పాడాలి అని అడిగితే సరే అన్నాను. నాకు అవకాశం అలా వచ్చింది. నిన్ను మీ అమ్మని సేఫ్గా పంపించమని నేనే చెప్పా అన్నారు. ఆ రోజు అసలు మా అమ్మ లోపలికే రాలేదు. నాతో ఉన్నది మీ అసిస్టెంట్. షూటింగ్ అయ్యేసరికి అర్ధరాత్రి అయింది. మీ అసిస్టెంట్ ఇల్లు మా ఇంటి దగ్గరలోనే కావటంతో డ్రాప్ చేయమని మా అమ్మగారు రిక్వెస్ట్ చేశారు. ఇదే జరిగింది. వెడ్డింగ్స్లో పాడేవారు నా దృష్టిలో సింగర్స్ కాదన్నారు కీరవాణి సార్. అది ఆయన ఒపీనియన్, కానీ నాకు ఇన్సల్ట్గా అనిపించింది. నేను చాలా రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేశాను, ఓడిపోయి వచ్చాను, కానీ ఇలా కాదని బాధని వ్యక్తం చేసింది. వయసు గురించి మాట్లాడారు. నా 19 ఏళ్లలో 15 ఏళ్ళు రియాలిటీ షోస్ చేశాను. ఇప్పటికే నా కెరీర్ గురించి నేను బాధపడలేదు. వీక్ పర్సన్ని కానే కాదు. నా చదువు పక్కన పెట్టేసి మ్యూజిక్కే లైఫ్ అనుకున్నా, ఇదే జీవితం అనుకున్నా. అందుకే అన్యాయం జరిగితే ఇలా స్పందించాల్సి వచ్చింది. ఇక నేను రోడ్డెక్కి ఇంటర్వ్యూలు ఇస్తున్నా అన్నారు. మీ స్థాయి వాళ్ళు 19 ఏళ్ల అమ్మాయి గురించి మాట్లాడే మాట ఇది కాదు మేడం. నేను ధర్నాలు చేయలేదు, వాస్తవాన్ని బయట పెట్టాను. జడ్జిమెంట్ విషయంలో నాకు జరిగిన అన్యాయం గురించే మాట్లాడుతున్నా. మీరంటే ఎప్పటికీ నాకు గౌరవం ఉందంటూ ముగించింది ప్రవస్తి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.